Let's look into the prodigal son. Luke lo రాసుంటది, but before we read I'm going to give you the little description. Prodigal son అనేది ఒక బ్యూటిఫుల్ స్టోరీ. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కూడా ఎంత అద్భుతంగా చూస్తామంటే, ఆ చిన్న కుమారుడు అంట, ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఒక చిన్నోళ్ళు ఎప్పుడు కూడా బాగా లాడ్ చేసి పెంచుతాం కదా. అయితే ఆ లాడ్ చేసి పెంచిన ఆ కుమారుడిని ఈ సెకండ్ కుమారుడు అని దేవుడు ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు. దట్ ఆల్సో టాక్స్ అబౌట్ దేవుడు మనని లాడ్ చేసి పెంచిన మనము ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు ఏమని అంటాడంట, నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నా సామాన్లు నా కట్టబుట్ట సర్దుకొని నేను పోతాను, నాకు కావాల్సిన నా ఆస్తి నాకు రాసిచ్చేయి అని అడుగుతాడు. ఆ చిన్న కుమారుడు అడిగినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు, సరే నాన్న నీకు కావాల్సిన ఆస్తి నేను నీకు ఇస్తాను అని రాసి సెపరేట్ చేసేస్తాడు. ఈ కుమారుడు ఏం చేస్తాడు, తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోతాడు. యు సీ లాట్ ఆఫ్ ద టైమ్స్ మన పాపము వేరే దేశంలోనో బయట అవ్వదు. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ యువర్ ఓన్ హార్ట్. కుమారుడు పాపము ఇంట్లోనే స్టార్ట్ అయింది. It started in his own heart. And after he's committed the sin, ఈ ఆస్తంతా తీసుకెళ్ళి బాగా ఖర్చు పెట్టేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనకు ఉన్నప్పుడు అంతా వచ్చారు, లేనప్పుడు నీకు దగ్గర ఏం లేదురా బికారివరా అని వదిలేసినప్పుడు ఆ దేశములో సిటిజన్గా మారిపోతాడు. ఆ దేశంలో సిటిజన్గా మారిపోతే కనీసం నాకు ఏదైనా ఉద్యోగం వస్తుందేమో అని అనుకొని ఆ దేశంలో సిటిజన్గా మారిపోయిన తర్వాత వచ్చిన ఉద్యోగం ఏంటి, పందులతో పని చేయాలి, పందులకి తిండి పెట్టాలి, పందులతో పడుకోవాలి. ఇలా పందులతో వండి పందులతో పడుకొని చేసి ఆయన మనసులో ఏమనుకుంటాడు తెలుసా, నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంటిని విడిచి నేను తప్పు చేశాను, ఇక్కడ నాకు తిండి తినడానికి లేదు, పందులకి పెట్టిన తిండి నన్ను తినమంటున్నారు, ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నాను, నా తండ్రి ఇంట్లో కుమారుడి స్థానాన్ని పక్కన పెట్టి ఇక్కడ పందులతో ఉంటున్నాను. చూసి దేవుడి సన్నిధిని మనం విడిచి వెళ్ళినప్పుడు, దేవుడి సెలవును మనము పక్కన పెట్టి లోకమే నాకు కావాలన్నప్పుడు లోకము పార్టీ ఇస్తుంది, తర్వాత నిన్ను సర్వెంట్గా మార్చేస్తుంది. ఇట్ విల్ మేక్ యు స్లేవ్ టు ద వరల్డ్. నా దగ్గర అన్నీ ఉన్నాయి, యూ విల్ బికమ్ అ స్లేవ్. తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అన్న పాయింట్కి ఈ కుమారుడు వచ్చేస్తాడు. ఈ కుమారుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు అనుకుంటాడంట, అందరు అనుకుంటాడని చెప్పండి, అనుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడంట అంటే, నా తండ్రి ఇంట్లో పనోళ్ళు ఉంటారు, పనోళ్ళకి భోజనం ఉంటుంది, ఆ పనోళ్ళకి పెట్టిన భోజనము కాకుండా ఇంకా మిగిలిపోయి ఉంటుంది, ఆ మిగిలిపోయిన ఫుడ్ కూడా నేను తింటే బ్రతుకుతాను, సరైన తిండి దొరుకుతుంది మా తండ్రి ఇంట్లో, ఇక్కడ పందులతో ఉండడం కన్నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవటమే మేలు అని అనుకున్నాడంట. అంతే అనుకొని పందుల్ని పక్కన పెట్టి, లోకాన్ని పక్కన పెట్టి, దరిద్రాన్ని పక్కన పెట్టి, ఇవన్నీ నాకొద్దు, అన్ని రుచి చూశాను, ఫ్రెండ్స్ని, లోకాన్ని మోసం చేసిన వీళ్ళందరినీ రుచి చూశాను, డబ్బుల్ని రుచి చూశాను, ఐ టేస్టెడ్ ఎవ్రీథింగ్. కానీ నా తండ్రి దగ్గర ఉన్న సుఖం, నా తండ్రి దగ్గర ఉన్న ఆధిక్యం, నా తండ్రి దగ్గర ఉన్న ప్రొవిజన్ నాకు ఇంకా ఎవ్వరూ ఎక్కడ పెట్టలేదు, ఏ ఫ్రెండ్స్ కూడా సరైన ప్రేమ నాకు చూపించలేదు, నా ఆస్తి అంతా అయిపోయినా సరే మా తండ్రి ఇంట్లో పనోళ్ళకి మిగిలిన ఫుడ్ అయినా నేను తిని బ్రతుకుతాను అని ఈ కుమారుడు అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఈ కుమారుడు ఒక్క అడుగేస్తాడు. అందరూ ఒక్క అడుగని చెప్పండి. ఒక్క అడుగేసి ఆ తండ్రి ఇంటి వైపుకి అడుగేస్తాడు. అక్కడ ఆగిపోతాడు. ఇంట్లో కూడా వెళ్ళాల, సిగ్గు, చూడలేను, తండ్రి ముఖం చూడలేను, పాపం చేశాను, ఘోరం చేశాను, మోకం చేశాను, చూడలేను. కానీ ఒక్క అడుగేశాడు. ఆ ఒక్క అడుగు వేసిన తర్వాత తండ్రికి, ఇంట్లో ఎంత పెద్ద ప్యాలెస్లో ఉన్న ఆ తండ్రికి కనబడ్డాడు ఈ కుమారుడు. దూరం నుంచి ఆ ఒక్క అడుగేసిన కుమారుడు, అలా అడుగేసి ఆగిపోయిన ఆ కుమారుడిని చూసి 10 అడుగులు పరిగెత్తుకుంటూ ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి, కుమారుడా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు? కుమారుడు బైబిల్లో ఎక్కడ కూడా నేను మనసు పొందానయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమిస్తావా, నేను ఇంట్లోకి వస్తాను అని అన్నట్టుగా ఎక్కడ రాసలేదు. అనుకున్నాడని మాత్రమే రాస్తుంది. కన్ఫెషన్ ఇస్ నాట్ అబౌట్ వాట్ యు సే ఇన్ ద మౌత్.
మారు మనసు నీ నోట్లో నుంచి చెప్పే మాటను బట్టి కాదు, నీ హృదయంలో కలిగిన మనసు, మారు మనసును బట్టి. హల్లెలూయా. He just thought